హలో అండి, అంత బాగున్నారు కదండి. కందిపప్పు చూస్తున్నారు కదండి మీరు. కందిపప్పుతో మనం ఏ రకంగా వండుకున్నా చాలా రుచిగా ఉంటుందండి. పలసగా పప్పుచారు పెట్టుకున్నా, ముద్దపప్పుగా వండుకున్నా, అలాగే దీంట్లోనే కలిపేసుకున్నా, అలాగే ఉట్టిదే కూడా పొడిపప్పులాగా వండుకున్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చూపించబోయే పప్పు ఏంటంటే మల్లపప్పు అంటారండి దాన్ని. మల్లపప్పు లేక పొడిపప్పు. ఇది బాలంత్రాళ్ళు కూడా తినొచ్చండి. అంచేత అదేంటో మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. చూడండి, దాని వరకు నేను కొంత కందిపప్పు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకుని దాంట్లో కావాల్సినటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సిద్ధం చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుని పప్పు ఉడుకుతూ ఉండగా వేసుకుంటున్నామండి. అలా ఉడికేటప్పుడు కొంచెం కొద్దిగా ఆయిల్ చుక్క కూడా వేసుకోవాలండి. అలా వేసుకుంటే కనుక పప్పు మెత్తగా ఉడుకుతుంది సరిగదా, ఎంతో రుచిగా కూడా ఉంటుందండి. మంచి నూనె వేయటం వల్ల అది చాలా మంచి టిప్ అండి అది. అలాగే పసుపు కూడా వేసుకుంటే మెత్తగా ఉడుకుతుంది. నేను తీసుకున్నటువంటి చూసారండి పప్పులో నేను కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత అది ఉడుకుతూ ఉండగా దాంట్లో మెత్తగా కొంచెం ఉడికేలా చూసుకోవాలండి. మనం 2 బద్దలు చేతితో పడి చూస్తే కనుక 2 బద్దలు అవ్వాలి. ఎక్కువ వాటర్ ఉండకూడదండి, దాన్ని సరిపడగా పోసుకోవాలి. నేనైతే గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. గ్లాసు కందిపప్పుకి గ్లాసుకి 2 వంతులు అంటే 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. అత్యసరలాగా పోసుకోవాలి. కొంచెం ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఒకవేళ వాటర్ ఎక్కువైతే కనుక కొద్దిగా తీసేసుకోవచ్చు. కానీ ఎక్కువ మాత్రం వాటర్ ఉండకూడదు, సరిపడగా ఉండాలండి. అందుకే దాన్ని మొల్లపప్పు అంటారు. అవి మొల్లలాగా ఉంటాయి కాబట్టి మొల్లపప్పు అంటారండి. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి. అందుకని పప్పు చాలా బాగుంటుందండి. మీరు వండుకుంటారో లేదు తెలియదు, కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అది చక్కగా మరీ మెత్తగా ఉడకకూడదండి. మరీ మెత్తగా ఉడకకుండా కొంచెం ఒక మోస్తరు అంటే బద్ద పట్టుకు చూస్తే కనుక అది 2 ముక్కలు అవ్వాలి. మెత్తగానే అవ్వాలి, 2 ముక్కలు అవ్వాలి. అంతగా ఎక్కువగా ముద్దపప్పులా ఉడికిపోకూడదండి. అలా ఉడికిపోతే కనుక అది బాగోదండి అసలు. చూసాను, ఇప్పుడు చూశాను, ఇంకొంచెం ఉడకాల. కాబట్టి దాన్ని ఇంకొక 2 నిమిషాలు ఉడికిస్తే కనుక మెత్తగా అయిపోతుందండి. మరీ మెత్తగా అవ్వకూడదు. చూసారు, పరువులో అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు దాన్ని తీసేసుకుని కొంచెం వాటర్ కొద్దిగా ఉండాలండి. ఆ మాత్రం వాటర్ ఉండాలి. కొంతమంది అయితే మరీ పొడిగా ఎగరబెట్టేసుకుంటారు. అలా అయితే కొంచెం మరీ తినేటప్పుడు గొంతుకు దిగదు కాబట్టి దాన్ని తీసేసుకుని కొంచెం వాటర్ సరిపడగా తీసుకుని ఆ తర్వాత దాంట్లోకి కావాల్సినటువంటి వెల్లుల్లిపాయలు, తాలింపు సరుకులు అన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలండి. ఈ పప్పు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మరి పులుసు కూరల్లోకి, మజ్జిగ పులుసులోకి కానీ, అలాగే సాంబార్లోకి కానీ, లేకపోతే చారులోకి కానీ, ములక్కాయ పులుసులోకి కానీ, ఆనపకాయ పులుసు ఏంట్లో పెట్టుకున్నా, దేంట్లో నందుకున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉట్టితే కూడా తినవచ్చు. దానికి తాలింపు ఏంటంటే నెయ్యితో పెట్టుకోవాలి. నెయ్యికి 2 స్పూన్లు వేసుకుని, నేను తక్కువ వేసానండి, ఎందుకంటే వేస్తా కదా దాహం వేసిపోద్దని కొంచెం నెయ్యి వేసుకుని మనం తీసుకున్న తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి. అందులోనూ చక్కగా అవన్నీ తాలింపు పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఈ పప్పు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తాలింపు దినుసులు తీసుకుని దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం కావాల్సిన వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలని చెప్పాను కదండి. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే కనుక ఎంతో రుచిగా ఉంటుందండి. అలా వెల్లుల్లిపాయలు వేసేసుకుని అలా కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ కూడా తాలింపులో ప్రతిదీ 2 మెంతి గింజలు కూడా వేస్తానండి. చూసారండి, మెంతులు ప్రతి దాంట్లో వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి. మెంతులు మనం అనుదిన జీవితంలో తప్పక ప్రతి దాంట్లో వాడుకోవాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి మెంతులు తరచూ తీసుకోవటం వల్ల. ఆ రకంగా ఈ తాలింపులో కూడా నేను మరి పలసన పప్పు చారు తాలింపులు వేసుకోవచ్చు. ఇలాంటి పప్పులో కూడా వేసుకోవచ్చండి. అలా తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఆ తాలింపు తీసుకెళ్ళి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పులో వేసేసుకోవాలండి. అలా వేసేసుకుని ఆ పప్పులో మనం నెయ్యి వేసి తినొచ్చు. అన్నంలో చక్కగా వేడి అన్నంలో పెట్టుకు తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సరేండి, ఎందుకంటే ఉల్లిపాయలు వేసుకున్నాను. అందులో ముందు కొంచెం నీరుల్లిపాయలు ఒక 2 రేకలు వేసుకోవాలి. అలాగే అవి వేగిన తర్వాత మిగిలినటువంటి తాలింపు దినుసు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలా వేసుకుని ఈ పప్పు తాలింపు పెట్టేసుకుని తినేట్టుగానండి.
ఎంతో రుచిగా ఉండేటటువంటి ఈ పప్పు మొల్ల పప్పు అంటారండి దీన్ని, లేక పొడి పప్పు. మీరు కూడా తప్పనిసరిగా చేసుకోండి, తినండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తినడానికి రుచిగా ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది చంటిపేట తల్లికి కూడా పెడతారండి, ఎందుకంటే అందులో పులుపు వేయరు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకు కూడా పెడతారు. చాలా బాగుంటుంది, తినొచ్చు. కొంత మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. చూసారండి, తాలింపు పెట్టేసుకుంటున్నాను నేను. తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఆ పప్పులో తాలింపు వేసేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసేసుకుని అంత మంచి స్మెల్ వచ్చి, ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. మేము ప్రతి దాంట్లో కొంచెం ఇంగువ వేసుకుంటామండి. ఇంగువ వేసుకోవడం వల్ల మనకు జీర్ణశక్తి ఉంటుంది, చాలా మంచిదండి ఇంగువ అన్నింటిలో వాడటం. కాబట్టి ఇంగువ కూడా వేసుకోవచ్చండి. మేమైతే ప్రతి ఇలా పులుసులో ఏంటన్నింటిలో కూడా మేము ఇంగువ వేసుకుంటామండి. చూసారండి, అది కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఆ ఇంగువ పోపుతోటి మనం తాలింపు పెట్టేసుకుని ఆ పప్పు మనం తినొచ్చండి. అన్నాల్లో, కనీసం దోశల్లో కూడా తినొచ్చండి, చపాతీలో తినొచ్చు, పూరీలో తినొచ్చు. దేంట్లో తిన్నా పప్పు చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంది కదండి పప్పు. చూడండి, పొడి ఆడుతూ ఉంది. తడి వండకూడదు, పొడి ఆడుతూ అలా ఉన్న పప్పును మనం ఏ పులుసు కూరలు నందుకు తిన్నా చాలా బాగుంటుందండి. ఒట్టిదే తిన్నా కూడా, అంటే పులుసు లేకపోయినా బాగుంటుంది. సార్ చాలా బాగుంది.